ఉపకారము నీవు చేసిన ఘన కార్యము నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము మరువను నేనెన్నడు విడువను ఎడబాయను మరువను నేనెన్నడు విడువను ఎడబాయను నీ కృప వాత్సల్యతతో నన్ను సంరక్షించితివి నీ దక్షిణస్తముతో నన్ను నడిపించితివి నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము హోరేబు కొండవలే పరిశుద్ధ పరచితివి సీయోను కొండవలే నిత్యము నిలిపితివి హోరేవు కొండవలే పరిశుద్ధ పరచితివి సీయోను కొండవలే నిత్యము నిలిపితివి మోరియా కొండపై అర్పించుట నేర్పితివి ఒలీవల కొండపై ప్రార్థించుట నేర్పితివి నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము సీనాయి కొండపై ఆజ్ఞలను నేర్పితివి గోల్గోతా కొండపై మార్గాన్ని చూపితివి సీనాయి కొండపై ఆజ్ఞలను నేర్పితివి గొల్గోత కొండపై మార్గాన్ని చూపితివి ఎత్తైన కొండపై నీ మహిమను చూపితివి గలిలయ కొండపై ఆరోహణము చూపితివి నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము మరువను నేనెన్నడు
ఎడబాయను మరువను నేనెన్నడు విడువను ఎడబాయను నీ కృప వాత్సల్యతతో నన్ను సంరక్షించితివి నీ దక్షిణస్తముతో నన్ను నడిపించితివి నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘన కార్యము నీవు చేసిన ఉపకారము నీవు చేసిన ఘనకార్యము ప్రియుని స్వరం నీకోసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ వందనాలు. ఇది మా ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్న మా తండ్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపున, మా జీజీఎఫ్ ఫ్యామిలీ తరపున, ప్రియుని స్వరాన్ని వీక్షిస్తున్న ప్రియులందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. పాస్టర్ గారండి వందనాలు, పాస్టర్ గారు వందనాలు. నా పేరు సుజాత. ఇది పాస్టర్ గారితో కలిసి స్టూడియోలో మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు దేవునికి వందనాలు. మీరు క్రీస్తులోనికి ఎలా వచ్చారన్న విషయాన్ని మాకు ప్రియుని స్వరాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు తెలియజేస్తారని ఆశతో మిమ్మల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మంచిది, చాలా సంతోషం. ఈ మంచి అవకాశాన్ని దేవాతి దేవుడు నాకును, నాతో పాటు నా భార్యకి, ఆత్మీయ కుమార్తెకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రియుని స్వరాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాము. ఈ మంచి అవకాశం దేవుడు అనుగ్రహించారు. అయితే నాకు సాక్ష్యం చెప్పడం సరిగా తెలియదండి, దయచేసి మీరు మన్నించాలని ముందుగా తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం చెప్పడం నాకు తెలుసు, కానీ నా గురించి నేను చెప్పుకోవటం ఇదే మొదటిసారి కనుక దయచేసి ఆ విషయాన్ని గ్రహించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. దేవుని ఉచితమైన కృపా కనికరాన్ని బట్టి గత 16 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉండే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి, ఈ విధంగా మా ప్రియులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ నాతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి మా పిల్లలిద్దరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుని నా గురించి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇవి శ్రద్ధగా విని దేవునికి ఆశీర్వాదం పొందాలని ఆశించి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు నేను ఏ విధంగా క్రీస్తులోనికి వచ్చానో, ఏ విధంగా క్రీస్తుని అంగీకరించి దేవుని పనిలో వాడబడే అవకాశం దేవుడు అనుగ్రహించారో మీతో పంచుకోవాలని దేవుడిచ్చిన ఆలోచన మేరకు మీ ముందు నిలబడడం జరిగింది. దాచి శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. మంచిది. నా సాక్ష్యాన్ని ఈ విధంగా ప్రారంభించాలని ఆశిస్తున్నా. బైబిల్ చెబుతుంది యోహాను భక్తుడు అద్భుతమైనటువంటి సేవ ఈ లోకంలో జరిగించారు. ఆయన చెప్తున్నటువంటి అనుభవంలోంచి ఉన్న మాట ఏమిటనంటే, నేను వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని ఆయన తన అభిప్రాయాన్ని, తన మనసులో ఉన్న మాటను తెలియజేశారు. అదేవిధంగా ఈ దినం నా సాక్ష్యం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకు అనంటే క్రీస్తును గురించిన సాక్ష్యమే ఆశీర్వాదకరమైంది. క్రీస్తును గురించి ఎన్ని మాటలు విన్నా, ఎన్ని దినాలు గడిపినా అది మనకి దీవెనకరమే కానీ ఎలాంటి నష్టం కలిగించదు. అయితే మన గురించి మనం చెప్పుకోవటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమండి, మన గురించి మనం చెప్పుకోవటంలో ఎలాంటి ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకనంటే మనుషులందరూ కూడా పాపులు.
అయితే అలాంటి పాపపు స్థితిలో నుండి విడిపించిన క్రీస్తుని గురించి చెప్పుకోవటం మనకు ఆశీర్వాదం అన్న సంగతి యోహాను యొక్క సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటాం. యోహాను చెప్తున్న మాట, నేను వెలుగును కాదు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి పంపబడిన వాడిని అని చెప్పి యోహాను తను తగ్గించుకుని తన గురించి తాను చెప్పుకోకుండా వెలుగు అయినటువంటి క్రీస్తు గురించి చెప్పడం ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి. అందుకని సాక్ష్యం అనేది మన జీవితంలో ఏ మంచి ఉండదు. మంచి లేని జీవితంలో ఎన్ని సంగతులు చెప్పుకుంటే మనకు ఆశీర్వాదం. కనుకని ఈ దినం స్టూడియోలోకి వచ్చి మా కుమార్తె అడిగింది కనుక ఆ విషయాన్ని కొంతమందికి తెలియచేయటం మంచిదన్న ఉద్దేశంతో కొన్ని మాటలు మా గురించి మేము చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో నుంచి ఉన్నటువంటి సందేశాన్ని అనగా మనందరము కలిసి మనకు మనం సాక్షులం కాదు కానీ క్రీస్తుకు సాక్షులుగా మనము ఉండవలసిన అవసరం అనేది ఉంది అన్న సంగతి మొట్టమొదటిగా మనం గ్రహించాలి. రెండవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఈ లేఖన భాగాన్ని చదివించడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 31 వరకు ఉన్న సందేశాన్ని దేవునికి మహాకృపను బట్టి, ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ లేఖన భాగాన్ని అక్షరాలుగా నా జీవితంలో దేవుడు నెరవేర్చారని నేను చెప్పగలను. ఎందుకనంటే అతిశయించేవాడు క్రీస్తులోనే అతిశయించాలి, మరి దేనిలోనూ అతిశయించడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆ వచనాల్లో ఏ విధంగా వ్రాయబడి ఉన్నావో అవన్నీ కూడా నా జీవితంలో నేను ఆ స్థితిలో ఉన్నటువంటి వాడను. ఎన్నిక లేనివాడిని, ఏ యోగ్యత లేనివాడిని, ఏ అర్హత లేనివాడిని, జ్ఞానము లేనివాడిని, బలహీనుడను, నీచమైన వాడిని, ఎంపిక లేనివాడిని, అసహించుకున్న వాడిని, వెలివేయబడిన వారిని, గొప్ప వంశంలో ఉన్న వాడిని కాదు. ఇలాగ ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలైనటువంటి జీవితం నాది. అయితే నా దేవునికి కృప అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను పిలిచి ఆయన నామాన్ని ఘనపరిచి ఆ లేఖన భాగంలో ఉన్న వాక్యములన్నీ కూడా నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో దేవుడు నెరవేర్చారని మీకు సాక్ష్యంగా ప్రకటన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ లేఖన భాగాన్ని చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. బైబిల్ చెప్తున్న మరొక మాట, అపోస్తుడైన పేతురు చెప్తున్న మాట, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి అని అపోస్తుడైన పేతురు క్రైస్తవ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాగ దేవునికి మహాకృపను బట్టి దేవునికి పిలుపు ఏంటో, దేవునికి ఏర్పాటు ఏంటో తెలుసుకుని ఆయన సేవలో ముందుకు సాగే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించారని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంచిది, ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు మా వ్యక్తిగతమైన జీవితాన్ని మీతో పంచుకుని ఆ తదుపరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుమార్తె అడిగింది, మీరు క్రీస్తుని ఏ విధంగా అంగీకరించారని అడిగారు. చాలా సంతోషం. అయితే మా యొక్క స్థితిగతులు గురించి మాట్లాడడానికి కాదు కానీ మేము ఒక రైతు కూలీ కుటుంబంలో జన్మించినటువంటి వాడిని.
తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి అనే గ్రామంలో నేను జన్మించాను. మా తండ్రి పేరు సుబ్బారావు గారు, మా అమ్మగారి పేరు రాజు. నాకు అన్న, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. ప్రస్తుతానికైతే మా అమ్మ, నాన్న, చెల్లి మరణించారు. మేము నలుగురంగా ఉన్నాం. అన్నయ్య ఉన్నారు, 2 తమ్ముళ్ళు, నేను ఉన్నాను. ఈ విధంగా మేము ఆ ఉత్తరకంచి గ్రామంలో జన్మించి బాల్య దినాలను గడుపుతున్న సమయంలో 1988వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మా తల్లిగారు ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. అప్పటికి నా వయసు 11 సంవత్సరాలు, అంటే నేను 6వ తరగతి చదువుకునేటువంటి వయసు. అలాంటి వయసులో మా తల్లి చనిపోవడం జరిగింది. మా చిన్న తమ్ముడికి నెల 15 రోజులు దినాలు. అప్పటి నుంచి మా తల్లిగా చనిపోయిన తర్వాత మేమందరము కూడా ఏకాకులంగా మారి అనాథులంగా మారినటువంటి స్థితి. అయితే దేవుని యొక్క మహాకృప, నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మా కుటుంబంలో నుండి, మాకు 5 సహోదరులు ఉన్నాం మేమందరం కలిసి. అయితే కేవలం దేవుని కృప నా పట్ల, నా కుటుంబం పట్ల ఉందని నేను చెప్పగలుగుతూ ఉంటాను. ఎందుకనంటే మా కుటుంబీకులు ఎవరు కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు, క్రీస్తులో ఉన్నవారు కాదు, ఈ లోక సంబంధంగానే ఉన్నారు. మా తల్లి, తండ్రి కూడా, మా సహోదరి కూడా లోక సంబంధంగా మరణించారు. క్రీస్తుని ఎరగకుండానే వాళ్ళు చనిపోయారు. అయితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వారు ఇంకా క్రీస్తులు ఉన్న వాళ్ళు కాదు. కానీ కేవలం నేను, నా కుటుంబం క్రీస్తులో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆ బాల్య దినములన్నీ కూడా ఇంచుమించుగా 88లో మా తల్లిగారు చనిపోయిన తర్వాత 1991వ సంవత్సరం వరకు కూడా ఆయా స్థలాల్లో నేను తిరిగిన వాడిని. కొన్నాళ్ళు అమ్మమ్మ, తాతయ్య గారి దగ్గర ఉన్నాము. ఆ తర్వాత మరి కొన్నాళ్ళు మా మేనత్త గారి దగ్గర ఉన్నాము. ఆ తర్వాత మరి కొన్నాళ్ళు వేరే టైలర్ గారి దగ్గర, ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఆ విధంగా నా బాల్యం అంతా కూడా ఆయా స్థలాల్లో జీవించినటువంటి స్థితి. చదువు మానుకుని మిషన్ కుట్టుడు నేర్చుకున్నాను ఆ 2-3 సంవత్సరాల్లో. ఆ తర్వాత మరలా మా తండ్రి నన్ను తీసుకువెళ్ళి 91వ సంవత్సరంలో, 1991వ సంవత్సరంలో, అప్పటికి నా వయసు 13-14 సంవత్సరాల మధ్యలో నాకు వివాహం జరిగింది. మా నాన్నగారి యొక్క చెల్లెలు కూతురుగా ఉన్నటువంటి ధనలక్ష్మి అనేటువంటి అమ్మాయితో వివాహం జరిగింది. నా ప్రక్కన కూర్చున్నటువంటి అమ్మాయి. 91లో మేము లోకానుసారమైనటువంటి రీతిలో మేము వివాహం జరిగించుకున్నాము. క్రైస్తవ సాంప్రదాయం కాదు, కానీ లోక సాంప్రదాయం ప్రకారంగా మన పెళ్ళయింది. అయితే నేను చెప్తున్న మరొక మాట ఏంటంటే, ఈ పెళ్ళి లేక మా వివాహము దేవుని చిత్తం అని గ్రహిస్తున్నాం. ఎందుకనంటే నేను ఏ విధంగా క్రీస్తులో ఉన్నానో నాతో పాటు కూడా ఈమె కూడా క్రీస్తులో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. వీరి కుటుంబంలో ఎవరు కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు లేరు, మా కుటుంబంలో కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు లేరు. 91లో పెళ్లి జరిగింది మాకు. అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు, 13 సంవత్సరాల లోపు. నా భార్యకైతే 12-13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయసులో జరిగింది. ఈ విధంగా బాల్య దినములోనే మాకు పెళ్లి చేశారు. పెళ్ళంటే తెలియనటువంటి టైంలో మాకు పెళ్ళి అయింది. అయితే పెళ్ళయిన తర్వాత 94లో మేము బాప్తిస్మ తీసుకున్నాం. ఈ బాప్తిస్మ ఎలా తీసుకున్నామో ఇప్పుడు నా భార్య కొద్ది నిమిషాలు మీతో మాట్లాడుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని నామానికి వందనాలండి. 91లో మా పెళ్ళి అయ్యిందండి. 92లో మా భర్త గారు బొంబాయి వెళ్ళడం జరిగింది. ఆ బొంబాయి వెళ్ళిన టైంలో అక్కడ చాలా హిందూస్కి, ముస్లిమ్స్కి చాలా గొడవలు అవుతున్న టైంలో అక్కడ వచ్చేటువంటి లెటర్స్ ఏమీ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆ లెటర్స్ రావడానికి అవకాశం లేని కారణాన్ని బట్టి మేము చాలా గలిబిలయ్యని పరిస్థితి. ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. తండ్రి నీ చిత్తమైతే, నాకైతే ప్రార్థన రాదు కానీ తండ్రి నీ చిత్తమైతే నా భర్తను క్షేమంగా తీసుకొస్తే మేము ఇరుగురు కలిసి బాప్తిసం తీసుకుంటామని ఒక ఒడంబడిక కలిగి ఉన్నామంతే. వచ్చిన వెంటనే తీసుకోలేదు, కానీ మా బాబు పుట్టాడు వెంటనే. మా బాబు పుట్టిన 5 నెలలకి బాప్తిసం తీసుకున్నామండి. అలాగే బాప్తిసం తీసుకున్నాము, కానీ మాకు మారు మనసు లేదు.
దేవుని కృపను బట్టి 2001లో మాకు మారు మనసు కలిగింది. అంటే మేము ఏ విధంగా క్రీస్తులోనికి వచ్చాము అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరు గమనించండి, మమ్మల్ని మన్నించండి. ముందుగా చెప్పాము మాకు సాక్ష్యం చెప్పడం తెలియదని. క్రీస్తు వాక్యం చెప్పడానికి దేవుడు పిలిచారు. అయితే సమయాన్ని బట్టి సాక్ష్యాన్ని తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం లోపాలు ఉంటే దాంతో మన్నించమని కోరుకుంటున్నాం. 91లో మాకు పెళ్ళి అయింది. 92లో నేను మిషన్ కుట్టడానికి బాంబే వెళ్ళాను. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నా భార్య అనుకుందట క్షేమంగా వచ్చేస్తే మీ ఇద్దరు కలిసి బాప్తిసం తీసుకుంటామని చెప్పి మొక్కుబడి చేసుకున్నారట. వచ్చినటువంటి 2-3 నెలలకే మా ఆవిడ ప్రెగ్నెన్సీగా ఉన్న కారణాన్ని బట్టి వెంటనే బాప్తిసం తీసుకోవడానికి అవ్వలేదు. డెలివరీ అయిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే ఇలా బాప్తిసం తీసుకోవచ్చు అని చెప్పి నన్ను అడిగినప్పుడు వెంటనే నేను అంగీకరించాను. క్రీస్తు నాకు తెలియకపోయినప్పటికీ, ప్రార్థించుకోవడం రాకపోయినప్పటికీ, వాక్యం చదవడం రాకపోయినప్పటికీ యేసుప్రభు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. భక్తితో కాదు కానీ ఏదో తెలియనటువంటి అభిప్రాయం ఉండేది. నా భార్య చెప్పిన వెంటనే నేను కాదు అని చెప్పుకోకుండా వెంటనే బాప్తిసం తీసుకోవడం జరిగింది. మేము 1994లో 4వ నెలలో మేము బాప్తిసం తీసుకున్నాం. ఇద్దరు కలిసి ఒకేసారి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 94లో మేము ఉత్తరగంచి అనే గ్రామాన్ని విడిచిపెట్టి మరలా సామర్లకోట పట్టణానికి రావడం జరిగింది. ఈ సామర్లకోట పట్టణంలో రావడం గల కారణం ఏమిటనంటే మా అత్త మామల ఊరు సామర్లకోట. వారు అడిగారు ఇక్కడికి వచ్చి మిషన్ కుట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో వారు చెప్పినప్పుడు వారి మాటకు విధేయులమై మేము సామర్లకోట రావడం జరిగింది. సామర్లకోట వచ్చి బొంబాయి టైలర్గా మేము పేరు పెట్టుకుని మిషన్ కుట్టడం జరుగుతుండే. ఇలాగ 94 నుంచి 2000 వరకు చర్చ్కి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం, కానీ ఎలాంటి మార్పు అనేది లేదు. మారు మనసు కానీ, పాప క్షమాపణ పొందుకున్న అనుభవం కానీ, క్రీస్తులో ఫలించడం కానీ తెలియదు. వాక్యం చదవడం తెలియదు, ప్రార్థించడం తెలియదు. ఏదో వీలుంటే చర్చ్కి వెళ్ళడం రావడం తప్ప కానీ ఒక భక్తి అనేది నాకు ఎంత మాత్రం లేదు. అలాగే నేను ఇంచుమించుగా 94 నుండి 2000 వరకు కూడా లోక సంబంధంగా జీవించేవాడిని. మన ఆదివారం వస్తే కనుక వారానికి 2 చర్చిలకు వెళ్ళేవాడిని. ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట వెళ్ళి ఇలాగ చర్చికి వెళ్ళడం అలవాటు ఉంది. అయితే మారు మనసు అనుభవం ఏమాత్రం నాకు లేదు అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే దేవునికి కృప 95వ సంవత్సరంలో 1995వ సంవత్సరంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో అనగా సువార్తరాజు గారి చర్చిలో ఒకసారి ఒక ప్రత్యేకమైన పాట పాడే అవకాశం దేవుడిచ్చారు. ఆ పాట పాడినప్పుడు అందరూ చాలా మెచ్చుకున్నారు, బాగా పాడుతున్నారని చెప్పి మెచ్చుకున్నారు. సో అప్పటి నుంచి నాకున్న ఆలోచన ఏంటంటే దేవుని నామములో దేవుడిచ్చిన తలాంతు పాటలు పాడడం అనేటువంటి అభిప్రాయాన్ని నేను గ్రహించి అప్పుడు క్రీస్తు చెప్పాను, ప్రభు నిశ్చితమైతే మీ నామములో ఈ విధంగా ఉండడానికి అవకాశం కలిగించమని చెప్పి మార్పు లేనటువంటి మాటలు, మార్పుతో ఉన్న మాటలు కాదు కానీ వచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రభుతో చెప్పడం జరిగింది. అయితే నేనంటాను దేవుడు దాన్ని అంగీకరించారని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా నేను గ్రహించినటువంటి సత్యం ఏమిటంటే నేను గర్భములో పడకమునుపే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని నేను గ్రహించాను. ఇప్పుడు నేను దాన్ని ధైర్యంగా చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు కనుక నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, దయచేసి గమనించాలి. 2000 వరకు లోక సంబంధంగా జీవించాము. 2000లో దేవునికి మహాకృప నాకు ప్రత్యక్షమైంది. ఏ విధంగా అనంటే 2000 సంవత్సరంలో 1వ నెలలో నేను చేస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి జీవితంలో నేను పట్టబడి దేవుడి దగ్గర నేను పశ్చాత్తాపడేటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఆ మొదటి నెలలో నేను తీసుకున్న తీర్మానం ఏమిటంటే ఇక మీదట లోక సంబంధమైన జీవితానికి దూరం ఉండాలి అనేటువంటి ఒక వడంబడికతో దేవుడి దగ్గర నా భార్య ఎదుట నేను ఆ విషయాన్ని తెలియజేసి ఒప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరలా 2001వ నెలలో సంఘటన జరిగిన తర్వాత మరలా సామర్లకోట విడిచిపెట్టి మరలా మేము కత్తిపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. అక్కడ అమ్మమ్మ అన్నయ్యలు ఉన్న కారణాన్ని బట్టి వారు పిలిచారు ఇక్కడికి వచ్చేయమని. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా 6 నెలలు గడిచిన తర్వాత అంటే 2007 15వ తారీఖున దేవునికి కృప నాకు ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని నూతనపరిచారు. అంటే
క్రీస్తులో జన్మించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. నేను 94లో నీటిలో జన్మించాను, తెలియకోకుండా కానీ నీటి బాప్తిస్మం తీసుకున్నాము. కానీ ఆ బాప్తిస్మం సంపూర్ణమైనది కాదు అన్న సంగతి తర్వాత నేను తెలుసుకున్నాను. దేవుని యొక్క కృప 2000 సంవత్సరంలో 7వ నెల 15వ తారీఖున దేవుడు నాతో మాట్లాడడం ద్వారా నాకు మారు మనస్సు అనేది అనుగ్రహించబడింది. అందుకని నేను పరిశుద్ధాత్మలో జన్మించే భాగ్యాన్ని సంపాదించుకున్నాను. ఈ విధంగా దేవుని యొక్క కృప నన్ను పిలవటం, ఆ పిలుపుతో పాటు ఆయన సేవకుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. పిలిచింది ఒకే దినం, నన్ను సేవకు నియమించింది కూడా ఒకే దినం. ఈ రెండు కూడా ఒకేసారి జరిగాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించుగా 2016 సంవత్సరం వచ్చింది. ఇంతవరకు దేవుని సేవలో ఉండే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. ఈలో ఎన్నెన్నో జరుగుతూ వచ్చాయనుకోండి, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కనుక అవన్నీ చెప్పడానికి వీలు పట్టలేదు. నేను క్రీస్తులోకి వచ్చినటువంటి దినం లేక సంవత్సరం 2007 15వ తారీఖున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడగా, నేను నా పాప జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించి ఆయన బిడ్డగా అంగీకరించి ఆయన సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మళ్ళీ అదే సంవత్సరానికి అనగా 2001వ సంవత్సరంలో దేవుడు పిలిచినటువంటి సమయానికి అనగా 2001 7 15వ తారీఖున సేవ ప్రారంభించడం జరిగింది. ఆ దిన మొదలుకొని 2016 వరకు ఆయా స్థలాల్లో ఉత్తరగంచులో దేవుని సేవ ప్రారంభించాం మొదటిగా. ఆ తర్వాత మళ్ళా పెద్దాపురంలో దేవుని సేవ ప్రారంభించే అవకాశం ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కూడా పెద్దాపురంలో దేవుని సేవ చేసే అవకాశాన్ని అనుగ్రహించారు. అక్కడ దేవుని కృపను బట్టి సంఘం నడుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 2014లో నుండి 14 సంవత్సరం నుండి మళ్ళీ 2016 సంవత్సరంలో మేము కాకినాడ రావడం జరిగింది. ఈ కాకినాడ పట్టణంలో కూడా దేవుని సువార్త ప్రకటించే అవకాశం దేవుడు అనుగ్రహించారు. ఈ విధంగా దేవుని సేవలో మునుముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మాకు 5 బిడ్డలు ఇచ్చారు. పెద్దబాబు పుట్టినప్పుడు మేము బాప్తిస్మం తీసుకున్నాము. రెండవ కుమార్తె పుట్టినప్పుడు మేము దేవుని చేత పిలువబడి సేవ ప్రారంభించాము. మూడవ కుమార్తె పుట్టిన తర్వాత దేవుని నామహిమార్థమై పాటలు సీడీ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 4వ కుమారుడు అనగా పాల్ అనేటువంటి కుమారుడు జన్మించిన తర్వాత నేను ఈ లోకములో శోధించబడి ఆత్మీయులను కొంతమందిని పోగొట్టుకున్నటువంటి స్థితి. ఆ తర్వాత మళ్ళా 5వ కుమారుడు అనగా సాత్విక్ పాల్ పుట్టిన తర్వాత ఈ కాకినాడ పట్టణం రావడానికి దేవుడు కృప చూపించారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఏరియాలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపిస్తూ అనేక సంగతులు వాక్యములో నుండి అనేక సంగతులు అనుభవంలోంచి నేర్పిస్తూ దేవుని సేవలో బలపడడానికి, అనేకులను బలపరచడానికి, ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన స్థిరపరిచి ఆయన సేవలో వాడుకుంటున్నారు. ముఖ్యంగా మేము ధైర్యంగా దేవుని సేవ చేయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏమిటంటే, దేవుడు 23వ తారీఖు 2వ నెల 2002లో దేవుడు వాగ్దానం చేశారు. ఏమిటి వాగ్దానం అని అంటే, నన్ను నా గర్భఫలాన్ని నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను కూడా ఆయన సేవలో వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకుని ఈ దినం దేవుని సేవలో మునుముందుకు వెళ్ళడానికి దేవుడు అవకాశం కలిగించారు. అందుకని దేవుడు పిలుపు ఆయన ఏర్పాటును గ్రహించి దేవుని సేవలో వాడే అవకాశం దేవుడు అనుగ్రహించారు. దేవుని కృపను బట్టి కొంతమంది ఆత్మీయ బిడ్డలు ఇచ్చారు. వారు మాతో కలిసి దేవుని పనులు ఉంటున్నారు, దేవుని పనికి ప్రోత్సహిస్తున్నారు. ఈ టీవీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించడానికి గల కారణం ఆత్మీయ బిడ్డలే. వారి కష్టార్జితంలోంచి కొంత ధనం ఇవ్వగా ఆ ధనాన్ని ఈ విధంగా టీవీ ఛానల్కి మేము ఉపయోగించి దేవుడు మాకు ఇచ్చినటువంటి వాక్యమును అనేక మందికి తెలియచేయడానికి మా బిడ్డలంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మా బిడ్డలందరికీ కూడా వారికి నా శుభాలు ఆశీర్వాదాలు వారికి తెలియజేస్తున్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను క్రీస్తులోకి వచ్చిన దినం మొదలుకొని నా అన్వేషణ ఏంటనంటే, ఒక ఆత్మీయ నాయకులు నాకు కావాలి, వారితో కలిసి కొన్ని విషయాలు షేర్ చేస్తూ వారి నుంచి అనేక సంగతులు నేర్చుకున్నటువంటి ఆశతో నేను కనిపెడుతూ ఆ స్థలాలు వెతుకుతూ వచ్చాను. కానీ ఎక్కడ నాకు అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు నాకు పరిచయం కాలేదు. అది దేవుని యొక్క కృప. ఈ 2016 సంవత్సరంలో అనగా ఈ కాకినాడ వచ్చిన తర్వాత అలాంటి ఆత్మీయ నాయకులు నాకు పరిచయం అయ్యారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఎంతవరకైతే ఆశించి ఎదురు చూసామో ఆత్మీయ నాయకులు కావాలని, నేను ఆశించిన రీతిగా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని గైకుంటూ అనగా బైబిల్ చెబుతున్న మాట ప్రకారంగా వాక్యమును గైకుని బోధించేవారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా అలాంటి సేవకుల్ని
ఈ కాకినాడ పట్టణంలో దేవుడు నాకు పరిచయం చేశారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ వీలున్నప్పుడల్లా కూడా వారిని కలిసి వారితో మాట్లాడుతూ వారు కొన్ని విషయాలు షేర్ చేస్తున్నప్పుడు వారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకున్న సంగతుల్లో నుంచి మా కుటుంబానికి, సంఘానికి వాటిని తెలియజేస్తూ క్రీస్తులో బలపడడానికి, క్రీస్తులో మునుముందుకు సాగడానికి వారి యొక్క పరిచయం నాకు ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అందును బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారిని ప్రస్తుతానికి మేము తండ్రి సమానులు అయితే అంకుల్ అని పిలవడం నేను అలవాటు చేసుకున్నాను. అంకుల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. తెలియని సమయంలో ఆత్మీయ పుట్టినరోజు సందర్భముగా ఆత్మీయ నాయకులుగా దేవుడు అనుగ్రహించారు కనుక వారిని గౌరవిస్తూ వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వారి యొక్క ఆశీస్సుల మేరకు ముందుకు వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకున్నాను. ఎందుకనంటే నా అన్వేషణ అపోస్తలు లాంటి పౌలు దొరికితే బాగుండు నాకు అనుకున్నాను. ఇంచుమించుగా అలాంటి సేవకులను దేవుడు ఈ కాకినాడ పట్టణంకి వచ్చిన తర్వాత నాకు పరిచయం చేశారు. వారితో కలిసి ఉండడానికి, వారితో మాట్లాడడానికి, వీలున్నప్పుడల్లా కూడా వెళ్ళి కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు కూడా ప్రేమతో స్వీకరించి నాతో కొంత సమయాన్ని స్పెండ్ చేయడానికి, గడపడానికి వారు కూడా ఇష్టపడిన వారై ఉన్నారు. నన్ను వారు ఒక ఆత్మీయ కుమారుడిగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు నా తరపున, కుటుంబం తరపున, మా ఆత్మీయ బిడ్డలందరి తరపున వారికి ఈ ఛానల్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. నా సాక్ష్యమును క్లుప్తంగా పంచుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇంకా చాలా సంగతులు ఉన్నవి, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కాక అన్నీ కట్ చేసి చెప్తున్నా. నా చివరి కోరిక ఏంటనంటే యేసయ్య దగ్గర నేను చనిపోయేలాగా కనీసం 7 శిష్యులు తయారు చేయాలని, ఆ 7 నేను బ్రతుకున్నప్పుడే సేవకు పంపించాలని నా ఆశ దేవుడు తీరుస్తారని నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. రెండవది ఏంటంటే నా కోరిక దేవుని చిత్తం అయితే క్రీస్తు కొరకు మరణించి హతసాక్షుల గుంపులోకి చేరాలని నా ప్రార్థన. నేను క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ప్రార్థన నేర్చుకున్నాను. ప్రభు దగ్గరకు వచ్చి దేవుని చిత్తం అయితే కనుక నా కోరిక, నా ఆశ దేవుడు తీరుస్తారని నమ్ముతున్నా. ఆ 7 అనడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాకు దేవుడు 5 పిల్లలు ఇచ్చారు. ఈ 5 ప్లస్ ఈ 7 కలిస్తే 12 మంది అవుతున్నారు. ఈ 12 మంది దేవుని సేవలో ఉండాలని, అది కూడా నేను ఉంటుండగానే జరగాలని నా ఆశ. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. నేనే కాదు, నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు కూడా ఆయన సేవలో వాడుకుంటానని, సదాకాలం వాడుకుంటానని నాకు 2002లో దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమే సేవలో ముందుకు వెళ్ళడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. ఇది నమ్ముతున్నాను నేను, నా బిడ్డలు నమ్ముతున్నారు, నా ఆత్మీయ బిడ్డలు కూడా నమ్ముతున్నారు. ఆ విధంగా బిడ్డలు కూడా సిద్ధపాటు కలిగి దేవుని సేవకి వారు కూడా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ప్రార్థించండి. ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలని, దేవుని చిత్త ప్రకారంగా ఆయన రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయం కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి నా ఆశ, కోరిక ఒకటి, నేను చనిపోయేలాగా మా పిల్లలతో కలిపి 12 మందిని శిష్యులను తయారు చేయాలని, దేవుని చిత్తమైతే అతసాక్షిగా క్రీస్తు కొరకు మరణించాలని ఆశ. ఈ వీటి కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ప్రభుపేట తెలియజేస్తున్నాను. 88 నుంచి ఈ 2016 వరకు ఆయన కృపలో నన్ను, నా కుటుంబాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను అనేక రీతులుగా, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తూ గైకుని బోధించడం అంటే ఏంటో దేవుడు నాకు నేర్పించారు. ఎందుకనంటే నేను ఎక్కడికి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు. ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని నేర్చుకోవటం, ప్రార్థన చేయటం నాకు తెలుసు, కానీ మరి ఏమీ తెలియదు. అందుకని ముందు చెప్పాను, సాక్ష్యం చెప్పడం కూడా నాకు తెలియదు. అలాంటి అనుభవం నుంచి దేవుడు నన్ను నడిపిస్తున్నారు. అందును బట్టి ఆయనకే మహిమ కలగాలని కోరుకుంటున్నాం. నేనేమై ఉన్నానో, మేమేమై ఉన్నామో అది నా దేవునికి మహిమ, వేరొకరికి చెందడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశంతో ఈ పరిచయం కొనసాగిస్తున్నాం. దయచేసి ఆ విషయంలో మీరు కూడా ఆలోచించండి. ఈ ప్రియుని స్వరాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి వినండి, కార్యక్రమాన్ని వీక్షించండి, అనేక దైవ ఆశీస్సులు పొంది దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకములో ఎవ్వరూ మంచివారు లేరు. అందరము కూడా, బైబిల్ చెబుతుంది, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయిన వారు. అయితే ఆయన కృప అలాంటి పడిపోయి చెడిపోయినటువంటి మనలను పిలిచి ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన రాజ్యానికి, ఆయన జీవానికి మనల్ని వారసులుగా నియమించుకున్నారు.
ఆయనకే మహిమ కలగాలి. మన గురించి ఎంత చెప్పుకున్నా దాంట్లో ప్రయోజనకరమైనది ఏది ఉండదు. అందులో గొప్పలు చెప్పుకున్నా గొప్పలు లేకపోయినా కానీ కూడా మన మాటలన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. క్రీస్తు కొరకు చెప్పుకోవటమే, క్రీస్తుకు సాక్షులుగా ఉండడం మనకు ఆశీర్వాదము, కానీ మనకు మనం సాక్షులుగా ఉండడం మనకి ఎంత మాత్రం ఆశీర్వాదము కాదు అన్న సంగతి స్పష్టంగా మనం గ్రహించాలి. వీలున్నప్పుడల్లా క్రీస్తు కోసం మన సాక్షులుగా బ్రతకాలి. మన సాక్ష్యములు ఎలాంటి మంచి అనేది ఉండదు, ఎవరికి ఆశీర్వాదం కలిగించేది ఉండదు, ఎవరికి కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటిది సాక్ష్యమనే జీవితం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే అందరూ చెడిపోయిన వారము, పాడైపోయిన వారు. దేవుడు ఒక్కడే మంచివాడు. ఆయన గురించి ఎంత చెప్పుకుంటే అంత మనకు ఆశీర్వాదం, ఆయన గురించి ఎంత వింటే అంత మనకు మేలు. ఇంకా వేరొక సంగతులు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టింది, మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది క్రీస్తు ఒక్కడే. ఆయన రక్తములోనే పాపక్షమాపణ, ఆయన రక్తములోనే మనకు విడుదల, ఆయన రక్తములోనే మనకు జయం ఉంది, కానీ వేరే మార్గం ఏది మనకు లేనే లేదు. అలాంటి పనికి మాలిన స్థితిలో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని దేవుని విడిపించి పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన సేవలో సదాకాలం నేనే కాకుండా తరతరాల వరకు సేవలు ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఈ వచనం చదివి ముగించుకుందాం. నా కుటుంబము ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును. యెహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీన్ని తెలియజేసితివి. చాలండి. దావీదు మహారాజుకు దేవుడు ఎలాంటి కృప అనుగ్రహించారో, దావీదును బట్టి తరతరాల వరకు, శాశ్వత కాలం వరకు తన రాజ్యాన్ని స్థిరపరుస్తానని, తన సందులో ఉంచుకుంటానని దేవుడు వాగ్దానం చేశారు. అలాంటి వాగ్దానంతో దేవుడు నన్ను కూడా బలపరిచారు. నిన్నే కాదు, నీ గర్భఫలాన్ని, నీ ఆత్మఫలాన్ని సదాకాలము నా రాక వరకు వాడుకుంటాను దేవుడు వాగ్దానం చేశారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు, మరవని దేవుడు. అలాంటి వాగ్దానము నాకు, నా సంతతికి, నా ఆత్మీయ బిడ్డలకి దేవుడు అనుగ్రహించారు. బహుకాలం తర్వాత జరిగే కార్యం ముందుగా దేవుడు నాకు బయలుపరిచారు. అంటే నా ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ క్రీస్తు రాకడ వరకు ఆయన సేవలో ఉండే భాగ్యమును దేవుడు మా అందరికీ అనుగ్రహించారు. అలాంటి భాగ్యం ఒకవేళ మీరు కూడా పొందాలనుకున్నట్లయితే, ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రియులు ఒకవేళ దేవుని సేవలో, దేవునికి పనిలో వాడబడాలని ఆశించినట్లయితే మీరు మాతో కలిసి మాతో పాటు దేవుని పనిలో ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. దాంతో ఈ సేవ భారం కలిగి క్రీస్తు వాక్యములో బలపడాలని, దేవుని సేవలో ఉండాలని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుడిచ్చిన వాగ్దానం నాకు, నా కుటుంబానికి కాకుండా నా ఆత్మీయ బిడ్డలందరికీ ఇచ్చారు. కాబట్టి అలాంటి ఆత్మీయ బిడ్డలో మీరు కూడా కలిసి పనిచేయాలనుకున్నట్లయితే దయచేసి వెంటనే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మాతో కలిసి మీరు, మీతో కలిసి మేము కలిసి క్రీస్తు రాకడ వరకు దేవుని పనిలో వాడబడడానికి ప్రయత్నం చేద్దాం. అతి కృప దేవుడు మీకును, మాకు, మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని వీక్షించినటువంటి మా ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా మీకే వందనాలు. ఈ ప్రశస్తమైన సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 1988లో మా తల్లిగారు మరణించిన దినం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృపలో వర్ధలింప చేసుకుంటూ వచ్చారు. ఎన్నో స్థితిగతులు గుండా మమ్మల్ని నడిపించారు. అనేక అనుభవాలు నేర్పించారు. తగిన కాలంలో మీరు పిలిచి ఏర్పాటు చేసుకుని మీ సేవలో వర్ధిల్లే భాగ్యం నాకు, కుటుంబానికి, సంఘానికి ఇచ్చారు.
తండ్రి మీకు వందనాలు. నా ఆశ, నా ఆశయం మీకు తెలుసు ప్రభా, మీ కొరకు బ్రతకాలని, మీ కొరకు చనిపోవాలని. నిశ్చితమైతే ఆ ధన్యతను దాచేయమని కోరుకుంటూ, నాకే కాదు నేను ఎవరైతే ఇలాంటి ఆశతో ఎదురు చూస్తున్నారో అటు వారికి కూడా మీ కృప చూపించమని కోరుకుంటూ మా ప్రార్థన అంగీకరించి మీ చిత్తం జరిగించమని యేసు నామములో స్తుతించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.